రాజాపేట, చిలుకలూరుపేట పిల్లలకు రుచికరమైన భోజనం పెట్టడం లేదు. పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఘోరంగా కొడుతున్నారు. భోజనాలు బాగానే ఉంటాయా? అసలు బాగుండవా? ఏ వంటలు సరిగా చేయరా? మీరు భోంచేస్తున్నారా? లేదండి, లేదబ్బా, రాస్తా నీ మీద నేను. చికెన్ ఎంత ఇస్తున్నారు? ఒక ముక్క 2 ముక్కలు సార్, మాకేమి పెట్టరు. మీరేమో మిగిలిపోయిందంటా ఉన్నారు. మా తల్లి నమస్కారం తల్లి. చెప్పండి నాకు సమాధానం. ఏం మేడం, మీ వర్కర్లు తింటా ఉన్నారేమో అంతా తలా ఒక ½ కిలో ఇక్కడ పని చేసేవాళ్ళు. ముక్క 2 ముక్కలు ఇస్తా ఉన్నారని పిల్లలు చెప్పారండి. వాళ్ళు చెప్పేది, అందరు చెప్పేది అబద్ధమేనా? మీరు ఒక్కరు చెప్పేదే నిజం కదా? మీరు చెప్పేదే నేను వినాలా? ఇని షోలుపుకుంటా పోవాలా నేను? అంతే కదండి మేడం, అంతే కదా? మార్చలేదండి ఇంకా బోర్డు ఇది. మరి మీరు మార్చకుండా ఇదే పెట్టారని ఆర్డర్ అయింది మేడం. రేట్ చూడండి, 22/2023 మారింది. లేదండి, కర్రీస్ కూడా మారే కదా. ఎప్పుడు మారింది? ఈ అకాడమిక్ ఇయర్ నుంచే మార్చారు. ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు పర్ స్టూడెంట్? 110. 2 సార్లు కదా ఇచ్చేది. రోజుకి ఎన్ని గ్రాములు? ఒక రోజు రేషియో 7 రోజులు, రోజుకు చికెన్ ఎన్ని గ్రాములు? మీరు జీవోస్ అన్ని చూడాలా మేడం? మీకు ఐడియా ఉందమ్మా? అమ్మా, రోజుకు 45 గ్రాములు చికెన్. అర్థమవుతుందా? 7 రోజులకి ఎంత అవుతుంది? 310 గ్రాములు అవుతుంది. అప్పుడు ట్వైస్ ఇస్తే ఎన్ని గ్రాములు పెట్టాలా? 315 గ్రాములు అవుతుంది. 45 గ్రాములతో 7 రోజులకు 157.5 గ్రాము పెట్టాలి. మరి మీరు 110 పెడుతున్నావు అంటున్నారా? చికెన్ వేస్ట్ కావడమేండి, చికెన్ వేస్ట్ కావడమేండి? ఇంపాసిబుల్. యు ఆర్ టెల్లింగ్ లైక్. చికెన్ వేస్ట్ కావడం బాయ్స్. ఏమండి మీరు 1/2 కిలో పెట్టండి, తినకపోతే అప్పుడు అడగండి. చెప్తే ఎట్లా? ఏదో మీరు మ్యాన్ఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు. మీ టాకింగ్ కంప్లైంట్ ఉంది మీ మీద. రాజాపేట, చిలుకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఆ పాఠశాలలో మా అబ్బాయి పేరు వద్దులేండి, 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగ్గా లేరు. వస్తువులు తక్కువగా ఉన్నాయి. బాత్రూములు సరిగ్గా లేవు. పిల్లలకు రుచికరమైన భోజనం పెట్టడం లేదు. ఊరికి బయట 2 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్. ఈ పాఠశాల దగ్గరలో ఒక షాప్ కూడా లేదు. పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఘోరంగా కొడుతున్నారు. లేనిపోయిన విషయాలు చెప్పి, ఉన్నది లేనట్టు చెప్పి పిల్లలను కొడుతున్నారు. ఆ స్కూల్లో పనిచేసే పీఈటీ సార్ బాగా కొడుతున్నారు. కారణం లేకుండా ప్రిన్సిపాల్ కూడా సరిగా లేదు సార్. ఎక్కువగా అబద్ధాలు ఆడుతుంది. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతుంది. ఇది కంప్లైంట్ అండి. యాన్నో లోపల ఉందిలే, ఎవరో సర్లే అనుకుంటారా? ఇట్లా నాకు అర్థం కాదండి. కొత్త పాత అనేది లేదు మేడం. ఇప్పుడు డ్యూటీకి వస్తానే ఏంది ఈ హాస్టల్ విషయం, ఏంటి మెనూ, ఏంటి, ఎన్ని గ్రాములు పెట్టాలా, ఎంత క్వాంటిటీ పెట్టాలా, ఎంత డబ్బులు వస్తాయి పిల్లలకు, ఇవన్నీ కూడా ఒక అర్ధగంట పని అండి. ఎవరైనా సరే డిగ్రీలు పైన ఉంటారు కదండి. ఏమంత చదువు రాని వాళ్ళు ఎవరు రారు కదా ఇక్కడికి. లేదండి, మీ తర్వాత చెప్పేది ఏంది? నరసింహారావు గారు ఫోన్ కలుపు, ఆయనతో మాట్లాడదాం. ఏముందా తర్వాత చెప్తామన్నారండి. ఏమబ్బా? హలో సార్, నమస్కారం సార్. నమస్తే, నరసింహారావు గారా? నేను విజయప్రతాప్ రెడ్డి అండి, ఫుడ్ కమిషన్ చైర్మన్ మాట్లాడుతున్నాను. నేను మన చిలుకలూరుపేట, రాజాంపేటలో మన ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నానండి. ఇక్కడ ఎంతెంత ఎన్ని గ్రామ్స్ ఇస్తారంటే మళ్ళీ తర్వాత ఇస్తామన్నారు సార్. మాకు లేదని ప్రిన్సిపాల్ మేడం చెప్తా ఉన్నారు. ఇక్కడ మెనూ అండి, మెనూలో పర్ క్యాపిటా మేడం చెప్తా ఉన్నారు. ఇప్పుడు జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ హర్. మనకి సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఒక మెనూ
సబ్స్క్రైబ్ చేశారు సార్. ఇచ్చారండి 22/22/2023లో అది మనకు రిలీజ్ చేశారు. నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ హర్, యాక్చువల్లీ జస్ట్ ఆమెను అడుగుతున్నాను మేడంను, అమ్మా ఈ మెనూ ఇట్లా అంటే లేదు సార్ తర్వాత ఇస్తామన్నారు అంటున్నారు. మెనూ బోర్డు ఓల్డ్దే పెట్టుకొని ఉన్నారు, అది మార్చలేదు. ఎన్ని గ్రామ్స్ ఇస్తారు ఏమి ఇస్తారంటే ఏమీ తెలియదు, ఇక్కడ తప్పు చెప్తా ఉన్నారు. అది ఎంత కొంచెం ప్రతి ఒక్క హాస్టల్లో ప్రిన్సిపల్ అండ్ ఆ కేర్ టేకర్ వాళ్ళు చూసుకోవాలి కదండి సార్. అవి ఖచ్చితంగా చూడాలి సార్. నేను అన్నిట్లో కూడా బోర్డులు పెట్టిస్తాను సార్ ఈ రోజు. ఆ జీవోస్ కూడా పంపించండి వీళ్ళకాడ. మాకు తర్వాత ఇస్తామన్నారు సార్ అంటే తర్వాత ఇచ్చేదానికి ఏముంది సార్, అది కదా. నేను ఆల్రెడీ మన జీవో వచ్చినప్పుడే పంపించాను సార్. నేను ఆమెతో మాట్లాడుతాను తర్వాత. మిడ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ లో ఉన్నాం మనము. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచే మనం ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతా ఉంది. చూడండి సార్, మేము ఇచ్చినామని ఆయన అంటా ఉన్నాడు. చూడండి మీ ముందే కదా నేను మాట్లాడింది మేడం. రండి మీరు, ఇవన్నీ వద్దండి, ఎట్లా కాదు. మీ సెక్రటరీతోనే మాట్లాడాను, ఆయన ఏమంటా ఉన్నాడు, మేము ఎప్పుడో ఇచ్చినాము అని ఆయన అంటా ఉన్నాడు. ఇట్లా చెప్పండి వల్ల ఎట్లన్నా బియ్యం బాగా కడుగుతారా అన్ని కొన్ని తేలితే అన్ని తీసేస్తారా, అంతా వేస్టేజ్ అవి కొన్ని తేలుతాయి కదా బియ్యమే, ఎందుకని? ప్రోటీన్, వెరీ గుడ్. గంజి ఉంచుతా ఉన్నారా? ఇంకా గంజి ఉంచితే ఇంకేముంది, ప్రోటీన్ కలిపి ఏం లాభం? ఏమయ్యా ఏం ఫోర్టిఫైడ్ రైస్ గురించి ఏం తెలుసు మీకు లేదా? ఏం కాదు బాబు, దీంట్లో ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నాం, బలవర్తకమైన ఆహారం, విటమిన్స్. అవి కొద్దిగా తేలుతాయి, తేలినప్పుడు అవి ఒడిసి పట్టుకొని మళ్ళీ వేస్తారు. వెరీ గుడ్, బాగా చెప్పినాడు. కానీ గంజి ఉంచితే అవి కరిగిపోయి గంజిలో వెళ్ళిపోయాయి, ఏం లాభం? అర్థమవుతుందా? గంజి ఉంచకూడదబ్బా, చూడాలబ్బా, అది చెప్పాలా. ఉపయోగం లేదండి, గంజి ఉంచితే ఎత్తిపోయా, ఏముంది ఆడ? కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు. అయ్యికి బలవర్ధకమైన బియ్యము, ఫోర్టిఫైడ్ రైసు, దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ బాగానే ఉంది, కానీ ఉడకబెడితే అది కరిగిపోతాయి అన్నంలో. ఆ గంజి ఉంచితే అన్ని దాంట్లో వెళ్ళిపోయా, దాంట్లో ఉపయోగమే లేదు. ఇంకా గంజి ఉంచకూడదు. చికెన్ బాగా చేస్తున్నావా, మరి మిగిలిపోతా ఉంది అంటా ఉంది మేడం. ఆడపిల్లలే బ్రహ్మాండంగా తింటారు, మగపిల్లలు అసలు మీరు పెట్టాలి కానీ అరకిలో తింటారు ఒక్కొక్కరు. అర్థమవుతుందా? మరి మేడం ఏమనేది మాతో, మిగిలిస్తూ ఉన్నారు అంటారు. మిగిలిస్తూ ఉన్నారంటే కారణం ఏంది? నువ్వు సరిగ్గా చేయడం లేదని. అన్ని లింకులు ఉంటాయి, కాలికిచ్చే మెడకు, మెడకేచ్చే కాలికి, తప్పదు. ఆ మేడం ఏమో చెప్పారు మిగిలిపోతా ఉంది అని. మిగిలిపోతా ఉంది చికెన్ అంటే కారణం ఏంది? ఈ భూప్రపంచంలో చికెన్ మిగిలిపోయేది అంటుండదు ఏడా. నువ్వు ఎట్టన్నా గట్టి చేసినట్టు చేసినా తింటారు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? మరి నువ్వు రుచికరంగా చేయనట్టే లెక్కచారం. ఎంతమంది పిల్లలు స్ట్రెంగ్త్ మా? దాదాపు 60 కేజీలు ఇవ్వాలా చికెన్ బాబు. ఎవరో మీ టెండర్ వాళ్ళకి చెప్పు, రోజుకు 45 గ్రాములు, 7 రోజులకు 315 గ్రాములు 2 సార్లు మాకు ఇస్తా ఉన్నారు. ఒక్కొక్క స్టూడెంట్కు 157.5 గ్రాము ఇవ్వాలా అని చాలా క్లియర్గా చెప్పి ఆ క్యాల్కులేషన్ ప్రకారం తెప్పించుకోవాలి. నువ్వు రుచికరంగా చేయాలబ్బా. ఏం పేరు నీ పేరు? యోహాన్. బాగా రుచికరంగా చెప్పా, అర్థం చేసుకో. మన పిల్లలు కదా. నీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలకు ఆనందంగా పెడతావా లేదా ఇంట్లో? మరి అట్లే పెట్టాలి ఈడ కూడా, అర్థమవుతుందా? మిగిలేదంటూ ఉండకూడదు, మిగలదు. ఎంత ఉండాలి ఎగ్గు? ఏమైనా ఐడియా ఉందాబా? ఏం తెలియదు బా నీకు? ఏం చదువుకున్నావు? డిగ్రీ అయిందా? మరి ఏం లాభం? ఎప్పటి నుంచి చదువుతా ఉన్నారు మీరు ఇక్కడ? 5th క్లాస్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? 9th 10th ఎవరన్నా? చేతులు ఎత్తండి. ఎవరు లేరా? అంతా పాత వాళ్ళేనా మీరంతా? బట్టలు వాష్ చేసుకుంటా ఉన్నారా మీరు? ఏం బాగా మాసిపోయినట్టున్నాయి అన్ని గుడ్డలు. వాటర్ ఉందా ఇక్కడ? వాటర్ ప్రాబ్లం ఉందా? అంటే డ్రింకింగ్ వాటరా లేకపోతే అసలు వాటరే ఉండవా? డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఇంకా వాష్ వాటర్ కూడా ప్రాబ్లమేనా? స్నానం చేయడానికి లేవా? ఉండవా నీళ్ళు?
చివరి వాళ్ళకు ఉండవా? భోజనాలు బాగానే ఉంటాయా? అసలు బాగుండవా? ఏం వంట వాళ్ళు సరిగా చేయరా? అన్నంలో పురుగులు వస్తా ఉన్నాయి. కడుగుతారు కదా, కడిగితే. చికెన్ విడిచి ఎన్నిసార్లు ఇస్తున్నారు వారానికి? ఎన్ని ముక్కలు ఇస్తారు అందాజుగా? ఒకటే? 2 కానీ 1 కానీ? భోజనాలు అయితే అసలు బాగుండవు. ఎనీహో నేను ఇప్పుడు గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తా. ఒక 1 మంత్ తర్వాత నేను ఎక్కువ ఇట్లే వెళ్ళేది. మన కోటప్పకొండ రోడ్లో నుంచి, వినుకొండ నుంచి కోటప్పకొండ రోడ్లో నేను విజయవాడ వెళ్తాను. ఈ రూట్లోనే నేను వస్తా. మళ్ళీ ఒక 1 మంత్కి 1.5 మంత్ 2 మంత్స్ లోపల చెప్పెళ్తా గట్టిగా. మీ సెక్రటరీ గారితో కూడా చెప్తాను. ఇప్పుడు చికెను 157.5 గ్రాము ఇవ్వాలి మీకు ఒక పూటకు. అంటే దాదాపు 6-7 ముక్కలు ఇవ్వాలి యాక్చువల్గా. ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంతవరకు ఎప్పుడు లేదా? చూద్దాం, ఒకరోజు చికెన్ ఉండే రోజు వస్తాను నేను. అర్థమైందా? ఎంతమంది ఉన్నారు పిల్లలు? 390. 390. ఓకే, బాగా చదువుకోండి. మీరు భోంచేస్తున్నారా? లేదండి, లేదబ్బా, రాస్తాను నీ మీద నేను. రుచికి చేయడంలే. రెడీ అయినా కేర్ టేకర్ రెడీ. చికెన్ ఎంత ఇస్తున్నారబ్బా ఒక స్టూడెంట్కు? లేదు, 1 ముక్క 2 ముక్కలు పెడతా ఉన్నారని చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. 1 ముక్క 2 ముక్కలు సార్, మాకేమి పెట్టరు. మీరేమో మిగిలిపోయిందంటా ఉన్నారు. మా తల్లి నమస్కారం తల్లి. అమ్మునమ్మా మేడం, ఏం చెప్తా ఉన్నారు? 45 kgs ఇస్తే మీ వర్కర్లు తింటా ఉన్నారేమో. ఏమి చెప్పండి నాకు సమాధానం. ఏం మేడం, మీ వర్కర్లు తింటా ఉన్నారేమో అంతా, తలా ఒక 1/2 కిలో ఇక్కడ పని చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు. 1 ముక్క 2 ముక్కలు ఇస్తా ఉన్నారని పిల్లలు చెప్పారండి. వాళ్ళు చెప్పేది, అందరు చెప్పేది అబద్ధమేనా? మీరు ఒక్కరు చెప్పేదే నిజం కదా? మీరు చెప్పేదే నేను వినాలా? ఇని షోలుపుకుంటా పోవాలా నేను? అంతే కదండి మేడం? అంతే కదా? మీరు ఎంత మాట అన్నారు మేడం, మిగిలిపోయిందని. మిగిలిపోతుంది మేడం ఏడన్నా. మేడం వాళ్ళకి ఇచ్చేది 1 ముక్క 2 ముక్కలు అని అంతమంది 100 మంది స్టూడెంట్ చెప్తే లేదండి, లేదండి, 1 ముక్క 2 ముక్కలు అని చెప్పినారు. 1 ముక్క అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. మరి టూ మచ్ చేస్తావు బా. ఒకరు కాదు 100 మంది పిల్లలు. నేను చెప్పిన 157.5 గ్రాము ఇవ్వాలరా, 6-7 ముక్కలు రావాలి ఒక్కొక్కరికి. అంటే మా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ రోజు వరకు ఏ రోజు అంత మాకు ఇవ్వలేదు సార్ అని చెప్పి. లేదు మేడం, కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేయండి సార్. నేను బాగా డిబేట్ అవుతుంది సార్. చికెన్ చాలా ఘోరంగా పెడుతున్నారు. 1 ముక్క ఇస్తున్నారట. 1 ముక్క ఇస్తున్నారని దాదాపు 100 మంది పిల్లలతో పర్సనల్ గా మాట్లాడాను. చాలా వంట అసలు దారుణంగా ఉంటుందంట. అసలు వంట సరిగా లేదు. వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. స్నానాలు సరిగా లేవు. పిల్లల బట్టలు అన్ని మాసిపోయి ఉన్నాయి. ఒక బోర్ ఉందంటే ఒక బోర్ ఏదో చెడిపోయిందంట సార్. కొంచెం వంట వాళ్ళు అయితే వంట సరిగా చేయట్లేదంట. ఇదేదో దీని మీద కొంచెం డిసిషన్ తీసుకోండి సార్. ఏ మేడం, బోర్ ఏదో ఒకటి చెడిపోయిందా? ఆ టైం టెల్లింగ్ బాతింగ్ గురించి. స్నానము లాస్ట్ లో ఉన్న వాళ్ళకి ఉండవు సార్ నీళ్ళు అని చెప్పారు. మరి మీరు రైస్ లో పురుగులు కూడా వస్తున్నాయంటబ్బా, కొంచెం కడగండి గట్టిగా. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టు. మార్చండి అమ్మా వీళ్ళను. ఎందుకు మార్చండి. నరసింహారావు గారికి చెప్తాను నేను. మార్చేయండి వీళ్ళను. ఎందుకు అంత అవసరం లేదు. యోహాన్, వేరే పని చూసుకోబ్బా. ఎందుకు ఊరికే ఇబ్బంది పడతావు? ఏమైతా ఉంది? వచ్చిన చికెన్ అంతా పిల్లలకు పెట్టకుండా ఎట్లా మాయమైతా ఉంది? వాళ్ళతో మాట్లాడు, ఏజెన్సీ వాళ్ళతో. ఒక స్టూడెంట్కు 45 గ్రాములు రావాలా, మాకు కొంచెం 157.5 గ్రాము రావాలా రోజుకు. ఒక అబ్బాయికి ఒక పూటకు 390 మంది 400 మంది ఉంటే దాదాపు 62-63 కేజీలు రావాలి. ఫుడ్ విషయంలో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. వస్తాను నేను మళ్ళా ఒక 1.5 మంత్కి వస్తా. మీరు వంట సరిగ్గా చేయకుంటే ఎందుకు మేడం? మార్చండి అమ్మా. ఏం పోతా ఉంది ఎందుకు? చూస్తాం మీ సంగతి చెప్తా.